అమ్మా, నా బంగారు తల్లి నాని. అమ్మా, నీ చేతి వంట తినక చాలా రోజులైంది. నేను చాలా మిస్ అయ్యానమ్మా. డాడీ, నాకు ఆకలిస్తుంది. ఓ, వాణి, మీ అమ్మకి ఆకలేస్తుందంట. పదండి లోపలికెళ్దాం. అవును, నాకు చాలా చాలా ఆకలిస్తుంది. పదండి పదండి. వింధ్య, సంధ్య, నిన్ను చాలా మిస్ అయ్యాను. అసలు ఇన్ని రోజులు ఎలా గడిచాయో కూడా చెప్పలేను. నాకైతే చాలా నరకంగా ఉండేది. రాజేష్ గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏమ్మా, నీ స్నేహితురాలుంటే తప్ప నువ్వు మా ఇంటికి రావా? కనీసం ఈ ఇంటి వైపు కూడా చూడలేదు. ఎన్ని రోజులకు నేను నిన్ను చూస్తున్నానమ్మా. అత్తయ్య, ఈ ఇంటికొస్తే నాకు వింధ్య గుర్తొస్తుందని ఈ వీధి వైపు కూడా రాకుండా దూరంగా ఉన్నాను. అంతే తప్ప మీ మీద ప్రేమాభిమానాలు లేక కాదు. సంధ్య, మన పాపే. మమ్మీ ఎప్పుడు ఈవిడ ఫోటోనే కదా చూస్తుండేది. ఈవిడేనా మా మమ్మీ ఫ్రెండ్? ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మమ్మీ, ఆకలేస్తుంది. అయ్యో, ఆకలేస్తుందా? సారీ అమ్మా. అత్తయ్య, పాప లోపలికి తీసుకెళ్ళండి. జర్నీలో ఏం తిందో ఏంటో. వింధ్య, తీసుకెళ్ళి రమ్మా. పదరా.
సంధ్య, నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏమండి, వింధ్య కూతురు నా కళ్ళల్లోనే మెదులుతుందండి. అదెంత ముద్దుగా ఉందో తెలుసండి. అలా కోపంగా వాళ్ళ అమ్మ వంక చూస్తూ మమ్మీ నాకు ఆకలిస్తుంది అని చెప్తుంటే దాని చూపులు మాటలు చూసి నా కడుపు నిండిపోయిందండి. వచ్చిన దగ్గర నుంచి ఆ పాప గురించి నువ్వు చెప్తుంటే నాకే ఆ పాప ఎలా ఉందో చూడాలని ఆతృతగా ఉంది సంధ్య. నిజంగా పాప అంత బాగుందా? అయ్యో, మాటలతో చెప్పలేనండి. ముద్దొస్తుందండి. అది నా బంగారు కొండ, ఎంత ముద్దుగా ఉందో. నిజంగా మీ వింధ్య చాలా అదృష్టవంతురాలు. రాజేష్ వాణి గారు కూడా అదృష్టవంతులు వింధ్య. అదేంటండి, మనం కూడా బానే ఉన్నాం కదా. ఆస్తిలో వాళ్ళతో సమానంగా ఉండకపోవచ్చు, కానీ ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉన్నాం కదా. ఆస్తులున్నాయి కానీ పిల్లలు లేరు కదా సంధ్య. మన ఇంట్లో కూడా మన కూతురు ఉండుంటే మనము వాళ్ళలాగే ఆనందంగా ఉండేవాళ్ళం. మన మధ్య మన పాపని పడుకోబెట్టుకుని ప్రతిరోజు రామాయణం, మహాభారతం, చందమామ కథలు ఇవన్నీ చెప్తూ పాపని జో కొడుతూ నిద్రపుచ్చేవాళ్ళం. ఒక్క పూట వింధ్య కూతుర్ని చూసొస్తేనే నువ్వు వింత ఆనందంగా ఉన్నావు. మన ఇంట్లో ప్రతిరోజు మన పాపను చూస్తూ ఉంటే మనం ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం. ఎందుకు కంటతడి పెడుతున్నావు? ఏదో అలా అనిపించింది. అంత మాత్రం నేను ఆనందంగా లేనని కాదు, ఆనందంగానే ఉన్నాను. పిల్లలుంటే సందడి ఉంటుంది అంటున్నాను అంతే. పిల్లలుంటే అదో గోల. పిల్లలుంటే మన మధ్య దూరం పెరుగుతుంది. అయినా పిల్లలు లేకపోయినా నేను చాలా ఆనందంగా ఉన్నాను సంధ్య. నాకు నువ్వున్నావు కదా, అది చాలు. పిల్లల విషయంలో నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టద్దు. ఇప్పటికీ అమ్మ నిన్ను సూటిపోటి మాటలతో చాలా బాధ పెడుతుంది. ఏమండి, నిజంగా జీవితంలో మీకు ఏదైనా లోటు చేశాను అంటే మిమ్మల్ని నాన్న అన్న పిలుపుకి దూరం చేశాను. ఈ విషయంలో తప్పు నాది, నన్ను క్షమించండి. సంధ్య, ఏంటిది? చిన్నదానికి ఏడుస్తున్నావేంటి? పిల్లలు అనేసరికి నువ్వేదో తప్పు చేసిన దానిలా మారిపోతున్నావు. నాకు కడుపున పుట్టిన కూతురు ఉండకపోయినా కళ్ళెదురుగా మహాలక్ష్మి ఉంది. నువ్వే నాకు అమ్మవి, నువ్వే నాకు కూతురువి. మగాడి గుండెల మీద నిద్రపోయేది ఇద్దరు. ఒకటి కట్టుకున్న భార్య, రెండోది కన్న కూతురు. కట్టుకున్న భార్య తర్వాత ఈ గుండె చప్పుడు వినేది కన్న కూతురే. అమ్మ తర్వాత, భార్య తర్వాత మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకొని కడుపు నిండా భోజనం పెట్టేది కూతురు ఒక్కటే. ఒక్క మాటలో చెప్పాలంటే కూతురిని కన్నా ఏ తండ్రి అయినా చాలా అదృష్టవంతుడు, రాజేష్ గారిలాగా. హలో, ఒక్క నిమిషం. ఈ పాప మీరెవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నా పేరు సుప్రియ. మా పాప వైజాగ్లో పుట్టింది. కావాలంటే పాప డేట్ ఆఫ్ బర్త్ కూడా చూపిస్తాను. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీ అడ్రస్ హాస్పిటల్ రికార్డ్స్లో క్లియర్గా ఉంది. ఓ ఓ అడ్రస్ని బట్టి నేను మాధవిలత అనుకుంటున్నారా? మేము కొన్ని సంవత్సరాల క్రితమే ఈ ఇల్లు కొన్నామండి. ఇందాక మీరేదో పేరన్నారు. మాధవిలత. ఓ
తను ఇంతకు ముందు ఇంటి ఓనర్ అండి. మాకు ఈ ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయిందండి. తను ఎక్కడికి వెళ్ళింది? మాకు బాగా తెలిసిన అతను మోహన్ రావు గారని ఉన్నారండి. వాళ్ళకి దూర బంధువు. మాకు ఆయన ఈ ఇల్లు కొనడానికి హెల్ప్ చేశారు. ఆయన అడ్రస్ చెప్తారా? ఆయన్ని కలిసి మాధవీలత గురించి మేము తెలుసుకోవాలి. ప్లీజ్ అండి, ఫోన్ నెంబరు అడ్రస్ ఇస్తారా? అలాగే, ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. సారీ అమ్మా, నేను పొరపడ్డాను. ఇందులో అడ్రస్, ఫోన్ నెంబరు ఉన్నాయి, ఇదిగోండి. చాలా థ్యాంక్స్ అండి. మేము మా ఫ్రెండ్ పాప మిస్ అయితే వెతుకుతున్నాం. ఏమీ అనుకోవద్దు. పర్లేదండి. వెళ్ళొస్తామండి. బాయ్. ఏమండి? పద. ఓవర్ మమ్మీ వాళ్ళు నువ్వు కంగారు పడకు వింధ్య. మనం ఇండియాకి వచ్చిందే సంధ్యగారి పాపని వెతకడానికి. వెతికే సంధ్యగారికి తన పాపని అప్పగిద్దాం. ఇంకా లేట్ అవ్వకూడదండి. ఇప్పటికే సంధ్య పార్వతత్తయ్య మాటల్ని భరిస్తూ బాధపడుతూ ఉంది. తన కూతుర్ని మనకిచ్చింది. నా జీవితం బాగుండాలని తన జీవితం బలి చేసుకుందండి. అది మనకి ఎంతో చేసింది. అనుని ఇద్దామంటే కూడా సంధ్య ఆ రోజు బొట్టు పెట్టుకుని మనల్ని దూరంగా పంపించింది. త్వరగా పదండి. వచ్చేసాం వింధ్య. మనం వెతుకుతున్న ఇల్లు ఇదే అయి ఉంటుంది. అలాగే ఉందండి, పదండి. మోహన్ రావు గారంటే నేనే. మీరెవరు? నమస్కారం సార్. నా పేరు రాజేష్ అండి. తను నా వైఫ్ వింధ్య. నమస్తే అండి. నువ్వు డిసప్పాయింట్ అవ్వకు. ఆ మాధవీలత ఫోటో, ఫోన్ నెంబర్ తీసుకున్నాం కదా. ఖచ్చితంగా పాపని వెతికి పట్టుకుందాం. ఎలా వెతికి పట్టుకుంటామండి? భర్త చనిపోయాడు. ఆవిడకేమో క్యాన్సర్. 2 సంవత్సరాల నుంచి కాంటాక్ట్లో లేదు. ఫోన్ నెంబర్ ఏమో పనిచేయట్లేదు. మాధవీలత ఫోటో పట్టుకుని అసలు మనం ఎలా వెతుకుతామండి? అసలు ఎక్కడైనా వెతుకుతాం? ఒకవేళ వెతికినా ప్రయోజనం ఏమైనా ఉంటుందా? పాప ఏ ఆశ్రమంలో ఉందో అసలు మనకెలా తెలుస్తుంది? అన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ఇండియాకి వచ్చిందే సంధ్యగారి మొహంలో ఆనందం చూడటం కోసం. సంధ్యగారిని తన కూతుర్ని కలుపుతాం. నీ ఫ్రెండ్ సంతోషంగా ఉంటుంది. అది నువ్వు చూస్తావు, నన్ను నమ్ము. మీరన్న మాట నిజమైతే నాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకెవరు ఉండరండి. వింధ్య, ఖచ్చితంగా నేను చెప్పినట్టే జరుగుతుంది. సరే, పాప ఒక్కతే ఏం చేస్తుందో ఏంటో. అమ్మ కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. పద రా.
రాజేష్ ఎక్కడికి వెళ్ళారా? ఫోన్ చేస్తేనేమో అదిగో వస్తున్నాం ఇదిగో వస్తున్నాం అని చెప్పి పొద్దుననగా వెళ్ళి ఇప్పుడొస్తారా? అసలు ఏమైనా తిన్నారో లేదో? త్వరగా ఫ్రెష్ అవ్వండి, భోంచేద్దురు గాని. అత్తయ్య, అను భోజనం చేసిందా? అను బంగారం అమ్మా. చక్కగా తనకు నచ్చినవన్నీ తెప్పించుకుని భోంచేసింది. ఈ రోజంతా వీడియో గేమ్స్ ఆడుకుంది. కొద్దిసేపటి క్రితమే పడుకుంది. అక్కడి టైమింగ్స్ ఇక్కడ టైమింగ్స్ వేరు కదా. నిద్రపోయే టైమింగ్స్ చేంజ్ అవ్వడం వల్ల పాప డీప్గా నిద్రపోతుంది. అత్తయ్య, అను వల్ల అయితే మీకేం ఇబ్బంది కలగలేదు కదా? చచా, మా అమ్మ వల్ల నాకేం ఇబ్బంది ఉంటుంది? నేనే అనుకి ఇక్కడ పద్ధతులు, ఈ ఇల్లు నచ్చుతాయో లేదోనని నేను చాలా టెన్షన్ పడిపోయాను. మెల్లమెల్లగా అడ్జస్ట్ అవుతుంది. అవును, మీరు ఉదయం నాతో సంధ్య వాళ్ళింటికి వెళతామని చెప్పి వెళ్ళారు. అక్కడికి వెళ్ళలేదా? అంటే అత్తయ్య, అది వెళ్ళాలనుకున్నాం కానీ కుదరలేదు అత్తయ్య. వచ్చేటప్పుడైనా వెళ్ళి కలవచ్చు కదా. రాలేదని సంధ్య ఎంత బాధపడుతుంది చెప్పు. సంధ్య ఎందుకు బాధపడుతుంది అత్తయ్య? మేము వస్తామని సంధ్యకేమీ చెప్పలేదు కదా. మీరు చెప్పకపోయినా నేను చెప్పాను కదా. మీరు చెప్పడం ఏంటత్తయ్య? అవునమ్మా, సంధ్య శ్రీకర్ని తీసుకుని ఇంటికొచ్చింది. శ్రీకర్ని తీసుకొచ్చిందా? ఎప్పుడొచ్చింది? అనుని చూపించాలని శ్రీకర్ని తీసుకుని ఎంతో ఆతృతగా వచ్చింది. అను ఆ టైంలో ఏదో వీడియో గేమ్ ఆడుతుంది. కాస్త బయటకొచ్చి కనిపించి వెళ్ళమని చెప్పాను. కానీ మా అమ్మకి ఫ్రెండ్ కానీ నాకు ఫ్రెండ్ కాదు కదా అని అను ఎంత బాగా మాట్లాడిందో తెలుసా? అది మాట్లాడుతుంటే చిన్నప్పుడు నేను మాట్లాడినట్టే అనిపిస్తుంది. సంధ్య వస్తే అను బయటికి రమ్మని అడిగితే కనీసం తను బయటకు కూడా రాలేదా? శ్రీకర్ గారికి కనిపించలేదా? చిన్నపిల్ల కదమ్మా. సంధ్య నీ ఫ్రెండ్ అన్న సంగతి మనకి తెలుసు కానీ పాపకు తెలీదు కదా. అప్పటికే చెప్పాను, చిన్నప్పుడు నీకు పాలిచ్చింది అని చెప్పి. అయితే ఏం చేయమంటావు అనింది. ఈరోజు కాకపోతే రేపెప్పుడైనా తీసుకెళ్లి చూపించొచ్చులే. ఇప్పటికే లేట్ అయింది. మీరు ఫ్రెష్ అయ్యి వస్తే నేను భోజనం వడ్డిస్తాను. లేదత్తయ్య, సంధ్య శ్రీకర్లకి నేను అనుని చూపించాల్సిందే. అత్తయ్య చెప్పారు మీరిద్దరూ వచ్చారని. బయటికి రమ్మంటే అను బయటికి రాకుండా ఇదిగో వీడియో గేమ్ ఆడుతూ ఉండిపోయిందంట. అది తెలిసిన తర్వాత నేను పాపని తీసుకురాకుండా ఉండలేకపోయానే. అందుకే వెంటనే అనుని తీసుకొచ్చాను. అయినా నాకొక్క మాట చెప్తే నీకు చూపించడానికి నేను తీసుకొచ్చేదాన్ని కదే. అయితే ఈ టైంలో పాపని తీసుకొస్తావా? చూడు తనెంత ఇబ్బంది పడుతుందో. నాకు చాలా నిద్ర వస్తుంది. మమ్మీకి ఎంత చెప్పినా వినడం లేదు. మీరైనా చెప్పండి. నన్ను ఇక్కడికి ఫోర్స్గా తీసుకుని వచ్చింది. ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. అను, తప్పు, అలా మాట్లాడొద్దు. అను, మొదటిసారి ఇంటికొచ్చావు, లోపలికి రావా? ఏంటి ఇప్పుడు లోపలికి వచ్చి కూర్చోవాలా? ఏంటిదంతా? శ్రీకరం, ఏ మాటకా మాటరా. పాపను చూస్తుంటే ఎంత ముద్దొస్తుందిరా. అవునమ్మా, చాలా బాగుంది. వింధ్యవదిన, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. పాప చాలా చాలా బాగుంది. ఎంతో ముద్దొస్తుందో. అమ్మాను, వీళ్ళు మనకి బాగా కావలసిన వాళ్ళు. ప్లీజ్ తల్లి, ఈ ఒక్కసారికి
నా కోసం కొంచెం అడ్జస్ట్ అవ్వవా? సంధ్య, సారీనే. పాప ఫారెన్లో పెరిగింది కదా, తనకిక్కడ అలవాట్లు పద్ధతులు ఏవీ తెలియవు కదా. చచ్చా, నువ్వు సారీ చెప్పడం ఏంటే? పాప ఇంటికొచ్చింది, అది చాలు. బంగారు తల్లి. ఏమండి అలా చూస్తున్నారేంటి? పాపని దగ్గరికి తీసుకోండి. శ్రీకరం, పాపని ఒక్కసారి నేను దగ్గరికి తీసుకుంటానురా. ఇలా రా అమ్మా. నేను నీకు నానమ్మనవుతాను. నా పేరు పార్వతి. మీ ఇంటి బిడ్డనే మీరు దగ్గరికి తీసుకుంటున్నారు. నిజానికి అను మీ ఇంట్లో పెరగాలి. మీ సంతోషాన్ని నేను తీసుకెళ్ళిపోయాను. నన్ను క్షమించండి అత్తయ్య. సంధ్య, మొదటిసారి పాప మన ఇంటికి వచ్చింది. తినడానికి ఏదైనా తీసుకో. ఇప్పుడే తీసుకొస్తాను. ఈ స్వీట్ తిను. చీచీచి, ఈ స్వీట్లేంటి ఇప్పుడు? మమ్మీ, నాకు ఇవన్నీ పడవు, వద్దని చెప్పు. అలా అనకూడదమ్మా. సంధ్య ఇస్తుంది కదా, తీసుకో, తిను. చిన్నపిల్లలు అలాగే అంటారు, వాళ్ళకేం తెలుసు. సంధ్య, ఇటివ్వు, నేను తినిపిస్తాను. కొద్దిగా తినమ్మా. మమ్మీ, నాకు వద్దని చెప్తే వినవేంటి? అర్థం చేసుకో మమ్మీ, నాకు నిద్ర వస్తుంది. వింధ్య, అనుని ఇబ్బంది పెట్టకే. పాపం నిద్ర లేపి తీసుకొచ్చావు. చిన్నపిల్ల పడుకునే టైంలో తీసుకొస్తే ఎంత ఇబ్బంది పడుతుందో చూడు. పైగా అత్తయ్య, సంధ్య వచ్చింది. అను, నువ్వురా. అరే మమ్మీ, వాణి డ్రెస్సులు చూపిస్తుంది, నువ్వు ఆగు. నువ్వు రా తల్లి, చెప్తాను. ఎక్కడికి మమ్మీ ఫోర్స్ చేస్తున్నావు? ముందు నువ్వు రా, చెప్తాను. ఏంటండి ఇది? సంధ్య వచ్చిందని వింధ్య ఇంత హడావుడి చేస్తుందేంటి? రాత్రి కూడా అప్పటికప్పుడు నిద్రపోయిందాన్ని లేపి మరీ తీసుకెళ్లి చూపించొచ్చింది. ఏంటసలు ఈ హడావుడంతా? వింధ్యకి అను ఉన్నట్టు సంధ్యకి పిల్లలు లేరు కదా. మన ఇంట్లో ఉన్న హడావుడి వాళ్ళింట్లో ఉండదు కదా, అందుకే తీసుకెళ్తుంది. వింధ్య సంధ్య గురించి ఆలోచిస్తున్నట్టుంది. ఈరోజు నీ పుట్టినరోజు కదా. అయ్యో, చెప్పడమే మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మా.
అను కాళ్ళకి నమస్కారం చేయి. వాట్ మమ్మీ, కాళ్ళకి మొక్కాలా? ఏ వింధ్య, చిన్నపిల్ల కదే, అవన్నీ ఏమొద్దు. సరే అను, నువ్వు వెళ్ళరా. కూర్చో. ఈరోజు నీ పుట్టినరోజని సంధ్య నీ కోసం ఏదో చేసి తీసుకొచ్చింది. సంధ్య, ఇటీవే నేను తీస్తాను. స్మెల్ అద్దరిపోయింది. అను, నీకు తెలుసా, సంధ్య చేత్తో చేసిన పాయసం అమృతంలా ఉంటుంది. సంధ్య, నేను కొంచెం టేస్ట్ చేస్తానే. హలో మేడం, పుట్టినరోజు నీది కాదు, అనుది. తను అంత కష్టపడి అను కోసం చేసి తీసుకొస్తే నువ్వు తింటానంటావేంటి? ముందు అనుకు పెట్టని. సంధ్య గారు, అనుకు తినిపించండి. మమ్మీ, ఏంటిది చేతులతో పెడుతుంది? మీరు హ్యాండ్ వాష్ చేసుకున్నారా? నా చేతులు నీట్గానే ఉన్నాయమ్మా. అయితే మాత్రం చేత్తో పెడతారా? యాక్. అను, తప్పు, అలా అనకూడదు. స్పూన్తో పెట్టుకున్న చేత్తో ఏంటి మమ్మీ? మర్చిపోయానమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగో తినమ్మా. మమ్మీ, నాకు వామిటింగ్ వస్తుంది. పాలు నెయ్యి నాకు నచ్చదని నీకు తెలుసు కదా. నాకొద్దు.